బ్రాండ్ కి వాల్యూ ఇస్తూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు సిటిజన్స్. మనీ కాస్త ఎక్కువైనా డోంట్ కేర్ అంటున్నారు. కొనే గూడ్స్ చిన్నవా పెద్దవా అనేది కాదు, బ్రాండెడా కాదా అన్నదే పాయింట్. అందుకే అమ్మేవాళ్లు కూడా బ్రాండెడ్ వస్తువులకి ప్రయారిటీ ఇస్తున్నారు. హైదరాబాద్ సిటీ కల్చర్ మారుతోంది. కల్చర్ తో పాటు మనము ఎందుకు మారొద్దనుకుంటున్నారు ఇప్పటి జనం. కాళ్లకు వేసుకునే చెప్పుల దగ్గర నుంచి ఏది కొనాలన్నా బ్రాండెడ్ అంటున్నారు. వీటితో పాటు ఇంట్లో వాడే యాక్సెసరీస్ కొనాలన్నా బ్రాండెడ్ ఐటమ్స్ కే మొగ్గు చూపుతున్నారు. విడిగా బట్టలు తీసుకుని స్టిచ్చింగ్ చేసుకునే రోజులు చాలా వరకు తగ్గాయి. సిటీలో ఇప్పుడంతా రెడీమేడ్ డ్రెస్లనే ప్రిఫర్ చేస్తున్నారు. షార్ట్స్, పాయింట్స్, జీన్స్, కుర్తాలు, జోధ్పూర్స్ ఇలా ఎన్నో రకాల ఐటమ్స్ బ్రాండెడ్ వి రెడీమేడ్ లో దొరుకుతున్నాయి. బ్రాండెడ్ అయితే బెస్ట్ క్వాలిటీస్ తో పాటు అన్ని రకాల సైజులు దొరకడంతో ఇవే బెస్ట్ అని పబ్లిక్ అంటున్నారు. ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ బ్రాండ్ నే కొనుగోలు చేస్తున్నారు. ఒకప్పుడు బ్రాండెడ్ అంతగా లేకుండింది, ఇప్పుడు బ్రాండెడ్ అనేది వస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీస్ చాలా వచ్చాయి కాబట్టి దాని లోపల క్వాలిటీ ఉంది, దానికోసమే దాన్ని ప్రిఫర్ చేస్తాం. క్వాలిటీతో పాటు ఫ్యాబ్రిక్, ఫిట్టింగ్స్ మంచి బ్రాండెడే వాడతాను. అవే అలవాటు అయిపోయినాయి. అంటే ఆ ఫిట్టింగ్ గురించి మళ్ళీ నాకు ట్రస్టెడ్, మళ్ళీ నాకు చూసుకోవాల్సిన అవసరం లేదు. రేట్ ఎక్కువైనా బ్రాండెడే బెస్ట్. బ్రాండెడ్ ఐటమ్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే దాని ఫ్యాబ్రిక్ మల్టీనేషనల్ కంపెనీస్ చాలా పర్ఫెక్ట్ గా బ్రాండ్స్ యూజ్ చేసే ఫ్యాబ్రిక్ ని సెలెక్ట్ చేస్తారు. దాని స్టిచ్చింగ్ వచ్చి కస్టమైజ్డ్ స్టిచ్చింగ్స్ 42 కానీ 44 కానీ సైజెస్ పర్ఫెక్ట్ గా వాటిని స్టిచ్ చేస్తారు. లుక్ వైజ్ గా పర్ఫెక్షన్ కనిపిస్తుంది. కార్పొరేట్ లో మేము మా కార్పొరేట్ యూనిఫామ్స్ అయినా కానీ బ్రాండెడే కొనుక్కుంటాం, ఎందుకంటే ఆ పర్ఫెక్షన్ వస్తుంది కాబట్టి. ఇక యంగ్స్టర్స్ అయితే బ్రాండ్ కు మించి మరో మాటే లేదంటున్నారు. కంఫర్ట్నెస్ తో పాటు లుక్ వైజ్ గా కూడా బెటర్ కావడంతో ధరలు ఎక్కువైనా డోంట్ కేర్ అంటున్నారు. బ్రాండెడ్ తో అఫీషియల్ లుక్ వస్తుందని మామూలు బట్టల్లో అది ఉండదన్నారు. లేడీస్ కూడా బ్రాండెడ్ క్లాత్స్ ని కొంటున్నారు. నేను బ్రాండెడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఇంతకు ముందులాగా మెటీరియల్ తీసుకొని స్టిచ్చింగ్ ఇచ్చినా కూడా దట్టు డబుల్ ప్రైస్ అవుతుంది కంపేర్ టు రెడీమేడ్ డ్రెస్సెస్. టైలర్ కరెక్ట్ గా స్టిచ్ చేస్తాడనేది గ్యారంటీ లేదు. అండ్ దట్టు వాషింగ్ మిషన్ లో వేస్తున్నాము, కలర్స్ పోతున్నాయి. అందుకనే బ్రాండెడ్ ప్రిఫర్ చేస్తున్నాం. బ్రాండెడ్ అంటే ఒక క్వాలిటీ ఉంటుంది, ఒక ప్రిఫరెన్స్ వస్తుంది క్లాత్కి. వేరిన తర్వాత లుక్ కూడా వస్తుంది, దానికి కాస్ట్ ఉంటుంది కానీ అది బెస్ట్ ఉంటుంది వేరింగ్ కోసం. అది మార్క్స్ కొట్టడానికి కాదు, మా కోసం, మా ఫీలింగ్ కోసం, కంఫర్ట్ కోసం. బఫెల్లో వాడతాం, బల్గర్ వాడతాం, లీ కోపర్, అది బ్రాండ్స్ వాడతాం. ఫారిన్ ట్రెండ్స్ ఫాలో అవుతూ కొత్తదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఫ్లయింగ్ మిషన్, పెప్పే జీన్స్, వ్రాంగ్లర్, లీ, యుఎస్ పోలో, లెవిస్ ఇలా 100కు పైగా బ్రాండెడ్ ఐటమ్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. అన్ని రకాల బ్రాండ్స్ ను ఒకే చోట అమ్మే షాపింగ్ మాల్స్ కూడా వెలిశాయి. దీంతో షాపింగ్ లో సెలక్షన్ ఈజీ అవుతుండడం, నాణ్యత ఉండడంతో బ్రాండెడ్ కు సేల్స్ మరింత పెరిగిందంటున్నారు వ్యాపారులు. ఏదైనా ఒక బ్రాండ్ తీసుకోవాలంటే ఇండివిజువల్ గా స్టోర్స్ బయట దొరుకుతాయి. సో అలా కాబట్టి మన దగ్గర బ్రాండ్ ఫ్యాక్టరీస్లో అన్ని బ్రాండ్స్ ఒకే స్టోర్లో సో దొరకలో కస్టమర్స్కి ఏదంటే టైం కానీ అన్నీ చాలా కస్టమర్కి ఈజీ అవుతుంది. సో ఈజీ షాప్ వల్ల కస్టమర్స్కి ఏంటంటే ఇంకా క్వాలిటీ కానీ ఫిట్టింగ్స్ కానీ సో ఇలా మూమెంట్స్ టైంలో కస్టమర్కి చాలా ఈజీ అవుతుంది ఇక్కడ షాపింగ్స్. టైలర్ మేడ్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్యాషన్ మేడ్. అంటే కస్టమర్కి వాళ్ళకి నచ్చిన ఫిట్టింగ్ కానీ, వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ కానీ, వాళ్ళకి నచ్చిన విధంగా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్కి తగ్గట్లు, వాళ్ళకి ఎలా వాళ్ళ ఫిజిక్ కానీ దేనికైనా కానీ సరే వాళ్ళకి సూటబుల్గా ఉండేటట్లు వాళ్ళు బ్రాండెడ్స్ కి ప్రిఫర్ చేస్తున్నారు. ప్రెస్టీజ్ ఇష్యూ కోసం కొందరు, నాణ్యత కోసం ఇంకొందరు, కంఫర్ట్ కోసం మరికొందరు, ఇలా కారణాలు ఏమైనా బ్రాండెడ్ ఐటమ్సే కావాలంటున్నారు సిటీ పబ్లిక్. చూసారు కదా, ఈ రోజుల్లో బ్రాండ్లదే ఫస్ట్ వాల్యూ. ఎంత సంపాదించిన దాంట్లో కొంత భాగం బ్రాండ్లకే ఖర్చు పెడుతూ బ్రాండ్లకే బ్రాండ్లు అవుతున్నారు నేటి జనం. హైదరాబాద్ మహానగరంలో జాబ్ చిన్నదా పెద్దదా అని కాదు, ఎవరైనా సరే బ్రాండ్లనే ప్రోత్సహిస్తున్నారు. ఇది హైదరాబాద్ లో మారుతున్న సిటీ కల్చర్. కెమెరా పర్సన్ తిరుపతితో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.